బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీ సిమెంట్స్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతీ సిమెంట్స్ కు చెందిన 150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఈడీ సుప్రీంలో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ భారతీ సిమెంట్స్ సంబంధించినటువంటి 150 కోట్ల రూపాయల ఎఫ్డీలను గతంలో అటాచ్ చేసింది. అయితే ఈ అటాచ్మెంట్ కు వ్యతిరేకంగా భారతీ సిమెంట్స్ హైకోర్టును ఆశ్రయించింది, తెలంగాణ హైకోర్టుని. తెలంగాణ హైకోర్టులో భారతీ సిమెంట్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎఫ్డీలకు బదులుగా బ్యాంక్ గ్యారెంటీలను తీసుకుని ఈ ఎఫ్డీలను విడుదల చేయాలంటూ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. అయితే ఈ ఎఫ్డీలను ఎఫ్డీలకు బదులుగా బ్యాంక్ గ్యారెంటీలను తీసుకున్న తర్వాత కూడా ఎఫ్డీలను ఎన్కాష్ చేసుకున్నారంటూ భారతీ సిమెంట్స్ తరఫున గతంలో సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహతగి వాదించడం జరిగింది. అయితే ఆ తర్వాత మరో ఐఏను కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ ఎఫ్డీల పైన వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ను కూడా ఇవ్వాలి అంటూ కోరటం జరిగింది. సో ఈ పిటిషన్ లో విచారించినటువంటి జస్టిస్ అభయ్ ఒక నేతృత్వంలో ధర్మాసనం ఇంట్రెస్ట్ ఇవ్వటం అంటే ఎఫ్డీలనే విడుదల చేయాలా లేదా అన్న దానిపైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము తోసిపుస్తున్నాం, కాబట్టి దానిపైన వచ్చిన ఇంట్రెస్ట్ కు సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించేది లేదు, కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలి అంటూ హైకోర్టుకే సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కేసు మళ్ళీ హైకోర్టులోకే వెళ్ళబోతుంది. హైకోర్టే దీనిపైన మళ్ళీ విచారణ జరిపించాల్సి ఉంటుంది. శ్రీనివాస్. సో ఆల్రెడీ బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ఆస్తులు కానీ ఎఫ్డీలు కానీ విడుదల చేశారని హైకోర్టు కూడా గతంలో తీర్పు ఇచ్చిన ధర్మాసనానికి తీర్పు ఇచ్చారు కదా, దీన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారా? ఈ విషయంలో ఏ విధంగా స్పందించారు? గతంలో శ్రీనివాస్, భారతీయ సిమెంట్ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కూడా గతంలో విచారణ జరిగింది. బ్యాంక్ గ్యారెంటీలు అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో విడుదల విషయంలో భారతీయ సిమెంట్స్ కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు అప్పుడు జస్టిస్ రామ్ సుబ్రహ్మణ్యం, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వ ధర్మాసనం మొదట అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా భారతీయ సిమెంట్స్ ను ఆదేశించింది. ఆ తర్వాతనే తదుపరి విచారణ చేపడతామని కూడా చెప్పింది. అప్పుడు భారతీయ సిమెంట్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగి వాదనలు వినిపిస్తూ బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని ఆస్తులు అదేవిధంగా ఎఫ్డీలు కూడా విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చిందని ధర్మాసనం తీసుకొచ్చారు. బ్యాంక్ హామీ తీసుకున్న తర్వాత కూడా 150 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎఫ్డీలను ఈడీ జప్తు చేసుకుందని కోర్టుకు వివరించారు. అయితే ఎఫ్డీలను జప్తు చేసుకోలేదని ఈడీ తరఫున వాదించినటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కోర్టుకు తెలియజేశారు. అయితే ఎఫ్డీలను జప్తు చేశారా లేదా అన్న వివరాలన్నింటితో కూడా వారం రోజుల్లో అప్పట్లో అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని కోరడం జరిగింది. ఆ అఫిడవిట్ ని పరిశీలించిన తర్వాత తుది విచారణ జరుపుతా ఉన్నారు. ఆ తర్వాత తాము ఆ యొక్క ఎఫ్డీలను ఎన్కాష్ చేసుకోలేదంటూ ఈడీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఆ ఎఫ్డీలను కనీసం ఎఫ్డీల పైన వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్నైనా ఇవ్వాలి తాత్కాలికంగా అంటూ మరో ఐఏని కూడా దాఖలు చేయడం జరిగింది. సో ఈ రెండు పిటిషన్లు విచారించినటువంటి వివరాలు సమర్పించినట్టేనా కృష్ణ? ఎఫ్డీలు జప్తు చేసుకోలేదని ఈడీ తరపున వాదించారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసినట్టేనా? ఎఫ్డీలకు సంబంధించి ఎఫ్డీలను అయితే ఎన్కాష్ చేసుకోలేదంటూ ఈడీ సుప్రీంకోర్టుకి చెప్పడం జరిగింది. ఎఫ్డీలని ఎన్కాష్ చేసుకోలేదు. అదేవిధంగా బ్యాంక్ గ్యారెంటీ అసలు ఎఫ్డీలను అటాచ్మెంట్ తొలగించాలి అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సవాల్ చేశాం కాబట్టి ఆ తీర్పుని సవాల్ చేసినప్పుడు ఇక బ్యాంక్ గ్యారెంటీలు తీసుకోవాల్సిన అవసరం అదే ఉంది. కాబట్టి బ్యాంక్ గ్యారెంటీలు మేము తీసుకోవడానికి ముందే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. అసలు హైకోర్టు తీర్పునే మేము సవాల్ చేసాం కాబట్టి హైకోర్టు తీర్పు నేపథ్యంలో బ్యాంక్ గ్యారెంటీలు మాకు అవసరం లేదు. ఎఫ్డీలకు సంబంధించి ఎఫ్డీలనే మేము అటాచ్ నుంచి రిలీజ్ చేయాలనుకోవట్లేదు. ఎఫ్డీలను అటాచ్ చేయాలంటే ఎఫ్డీలను రిలీజ్ చేయాలంటే అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేయాలంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు
కి వ్యతిరేకంగానే సుప్రీంకోర్టుకు వచ్చింది ఈడీ. కాబట్టి ఇప్పుడు ఈడీకి అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి ఇక ఎఫ్డీలను రిలీజ్ చేయకూడదంటూ హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక మళ్ళీ దీన్ని అంటే ఎఫ్డీలను హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇప్పుడు సెటిసైడ్ చేసింది కాబట్టి సుప్రీంకోర్టు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పిటిషన్ ఏదైతే వడ్డీలకు సంబంధించి అంటే ఎఫ్డీలను ఒకవేళ విడుదల చేయకపోయేటప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వడ్డీ అన్నా ఇస్తారా, దానికి సంబంధించి ఏమైనా పరిశీలించవచ్చా, దాన్ని పునఃపరిశీలించండి అంటూ మాత్రమే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టుని ఆదేశించడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ కృష్ణ. సో మొత్తం మీద భారతీ సిమెంట్స్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతీ సిమెంట్స్ కు చెందిన 150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలని హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఈడీ సుప్రీంలో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది.